హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది NS200 బ్యాక్ వీల్. దీనికైతే కొత్త టైర్ అయితే చేంజ్ చేయించడానికి వచ్చాం. పాత టైర్ అయితే పూర్తిగా అయిపోయింది. 2+ టైర్లో 2 వేసి కూడా నడిపారు, పూర్తిగా అయితే అయిపోయింది. అందుకని దీనికి కొత్త టైర్ అయితే తీసుకోవడానికి మనం MRF షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం. దీనికి కొత్త టైర్ వచ్చేసి 2700 రూపాయలు అయితే పడింది ఫిట్టింగ్తో పాటు, అలాగే ఒక 2+ నెక్తో పాటు. మామూలుగా మిగిలిన బైక్లకు అయితే ట్యూబ్ కానీ టైర్ కానీ పంచర్ కానీ మనమే గ్యారేజ్ దగ్గర వేస్తాం. దీనికి షోరూమ్ దగ్గరికి విప్పుకొని రావడానికి గల కారణం ఏమిటంటే, దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి డిస్క్ ప్లేట్ ఉంది. మనం ఆ టైర్ ఓపెన్ చేయాలంటే కింద పడుకోబెట్టి సుత్త శానంతో అయితే కొట్టి ఓపెన్ చేయాలి. అలా కొట్టి ఓపెన్ చేసే సమయంలో కింద ఉన్న డిస్క్ ప్లేట్ బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన చాలా బైక్లకి డిస్క్ ప్లేట్ బెండ్ అయిందంటే, ఎలా బెండ్ అయిందంటే పంచర్ చేసినప్పుడు బెండ్ అయిందని అయితే చెప్తూ ఉంటారు. మనం మిషన్ లేకపోవడం వల్ల మనం చేసినా కూడా అలాగే బెండ్ అయ్యే అవకాశం ఉందని మనం షోరూమ్ దగ్గరకు వెళ్ళి అయితే నీట్గా అయితే ఫిట్ చేయించడం అయితే జరిగింది. మనకి ఇలా చేయించామంటే బ్యాక్ సైడ్ ఉన్న డిస్క్ ప్లేట్ కూడా బెండ్ కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.